ఇప్పుడు మనం ప్రాముఖ్యమైన సమయంలోకి మనం వచ్చాం. ఇది దేవుడు మనతో మాట్లాడే సమయం. ఇది నా వాక్య పరిచయ నిమిత్తం సిద్ధపరచబడిన లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. ఒకసారి మన బైబిల్ గ్రంథాలు తెరిచి 37వ కీర్తన 39-40 వచనాలు చదువుకుందాం. 37వ కీర్తన 39-40 వచనాలు చదువుకుందాం. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట మనం చూస్తాం. యెహోవా దేవుడు నీతిమంతులకు రక్షణాధారముగా ఉంటాడు అని. తర్వాత బాధ కలుగునప్పుడు ఆయనే దేవుడే వారికి ఆశ్రయ దుర్గముగా ఉంటాడు అని, వారికి సహాయకుడిగా ఉంటాడని, వారిని రక్షిస్తాడని, ఆయన శరణుజొచ్చినప్పుడు భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షిస్తాడు అని అనుభవపూర్వకంగా కీర్తనకారుడు ఇక్కడ రాశాడు. అవును ప్రియులారా, మీరు అనొచ్చు, అంటే ఏం బాధలు రావా, ఏం కష్టాలు రావా అని. అలాగ అంటానికి వీల్లేదు. బైబిల్ ఏం చెప్తే నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు అని ఉంది. అందుకే మనకు కూడా ఒక్కోసారి డౌట్ వస్తూ ఉంటుంది కదా, ఏంటో ఇంత నీతి నిజాతిగా బతికినా నాకు ఎప్పుడు కష్టాలే, నాకు ఎప్పుడు బాధలే, తప్పు చేసేవాడే బాగా బతుకుతున్నాడు అని అనిపించలే మీకు ఎప్పుడు? ఎన్నిసార్లు అనిపిస్తూ ఉన్నాయి. అంటే దాని అర్థం బైబిలే చెప్తాయి ఏంటంటే నీతిమంతునికి కలుగు ఆపదలు చాలా ఉంటాయి. నీతిగా ఈ భూమి మీద బ్రతకడం అంటే సామాన్యమైన విషయం కాదు. అంటే దైవ క్రమంలో బ్రతకడం అంటే సామాన్యమైన విషయం కాదు. కానీ అక్కడ ఇంకో మాట ఉంది, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, ఆయనే వాటన్నిటిలో నుండి వాడిని విడిపించుతాడు. హల్లెలూయా. ఇక్కడ కూడా ఏమని రాయబడిందంటే, ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో అనగా దైవ క్రమంలో నడుచుకుంటారో. వినండి ప్రియులారా, యేసును నమ్మడం అంటే యేసు దేవుడని నాకు తెలుసులే, నమ్మేశానులే, దేవుడే ఆయన దేవుడే, ఆయన బిడ్డను అని చెప్పుకుంటూ మాత్రం బ్రతకడం కాదు. యేసును నమ్మడం అంటే మనం నీతిగా బ్రతకడం. ఎలా బ్రతకాలి చెప్పండి? నీతిగా బ్రతకాలి. భూలోకంలో ఎవ్వరూ నీతిమంతులు లేరు. ఆ దేవుడు యేసు ఒక్కడే నీతిమంతుడు. కానీ మనం ఎలా నీతిమంతులుగా తీర్చిదిద్దబడగలుగుతామనంటే, యేసయ్య తన జనన మరణ పునరుద్ధానాల ద్వారా మనకు నీతినిచ్చాడు. ఎలాగంటారా, ఆయన మన పాపమంతా ఆయన మీద వేసేసుకొని ఒక పాపికి రావాల్సిన శిక్ష అంతా ఆయన భరించి ఆయన నీతిని మనకిచ్చేశాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మన కోసం ప్రాణం పెట్టి సమాధిని గెలిచి తిరిగి లేచిన యేసు ప్రభుని దేవునిగా అంగీకరిస్తామో ఖచ్చితంగా మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడతాం. నీతిమంతుడు అనడానికి నీలో కనబడవలసిన విషయాలు ఏంటంటే దైవ క్రమంలో నడుచుకోవడం. దేవుని క్రమం అనేది ఒకటి ఉంది. లేచే విషయంలో, కూర్చునే విషయంలో, మాట్లాడే విషయంలో, ప్రవర్తించే విషయంలో, అన్ని విషయాల్లో క్రమాలు ఉన్నాయి. దైవ క్రమంలో నడుచుకునే వారి విషయంలో దేవుడు చాలా వాగ్దానాలు చేస్తున్నాడు. వాళ్ళకి రక్షణాధారముగా ఉంటాడట. వారికి బాధ కలిగినప్పుడు ఆయన వారికి ఆశ్రయముగా ఉంటాడట. బాధ కలిగినప్పుడు ఎలా ఉంటాడు? ఆయన ఆశ్రయముగా ఉంటాడట. చాలాసార్లు మన బాధల్లో చాలామంది అంటారు, మా పారిపోవాలనిపిస్తుంది నాకు, అసలు ఇంట్లో ఉండబుద్ధిగా అట్లా. మీరు కూడా ఎన్నోసార్లు అని ఉంటారు కదా, అసలు ఒక చోట నేను ఉండలేకపోతున్నా, ఈ కష్టాలను తట్టుకోలేకపోతున్నా. మీకు ఒక విషయం చెప్పినా, అవును, పారిపోయి ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆయన అంటాడు, నేనే నీకు ఆశ్రయముగా ఉన్నాను. హల్లెలూయా. బాధ కలిగినప్పుడు దైవ క్రమంలో నడుచుకునే ప్రతి ఒక్కరికి ఆయన ఆశ్రయంగా ఉంటాడంట. అంతేకాదు వారికి సహాయకుడిగా ఉంటాడట. ఆయన శరణుజొచ్చినప్పుడు లాస్ట్ మాట ఏముందంటే, ఈ నీతిమంతులు ఆయన శరణుజొచ్చినప్పుడు, శరణుజొచ్చడం అంటే
ఇంకా పూర్తిగా ఆయన మీద ఆధారపడి శరణు వచ్చినప్పుడట ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి వారిని రక్షిస్తాడంట ఆయన శరణు వచ్చినప్పుడు. అవును ప్రియులారా, ఎంతోమంది భక్తుల జీవితాల్లో ఇలాంటి కార్యాలు ఎన్నో మనం చూసాం. బైబిల్ గ్రంథం అంతటిలో మనం చదివిని మనం అర్థం చేసుకున్నాయి. బైబిల్ అర్థం చేసుకోవడానికి సామాన్యమైన విషయం కాదు. అది తవ్వే కొద్దీ కొత్త విషయాలు వస్తూనే ఉంటాయి. మనం బ్రతికినంత కాలం బైబిల్ నూతనంగానే ఉంటుంది. ఒక పుస్తకం మనం చదివితే ఒకసారి చదివితే రెండోసారి చదవలేం, కానీ బైబిల్లో ఉన్న ఈ పవిత్ర గ్రంథంలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఎన్నిసార్లు చదివినా కొత్తగానే ఉంటుంది. హల్లెలూయా. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఈ బైబిల్లో ఉండి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కృంగిపోయినప్పుడు ఒక ఆదరణకరమైన మాటలు, అసలు మన స్థితికి తగ్గట్టుగానే దేవుడు మనతో మాట్లాడతాడు. అవును, ఎన్నోసార్లు ఆరాధనకు నువ్వు ఏ స్థితిలో వచ్చావో నీకు తెలుసు. అవునా? అలాంటి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి మన సంఘంలో. వాస్తవంగా నీ గురించి నాకు తెలియదు, నా గురించి నీకు తెలీదు, కానీ నా గురించి నీ గురించి అన్నీ ఎరిగినవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. నువ్వు ఏ స్థితిలో ఇక్కడికి వచ్చావో ఆయనకి తెలుసు కనుక చాలామంది వాక్యం అయిన తర్వాత మా ప్రభు నాతోనే మాట్లాడారు, నాతోనే నేనే ఎంతో ఆదరణ పొంది. ఉదయకాలం మొదటి ఆరాధనలో ఒక సహోదరి వచ్చి కొత్తగా ఆమె వచ్చిందనమాట. అంటే అంతకుముందు ఎప్పుడో వచ్చిందంటే నాకు గుర్తులేదు. తర్వాత ఇప్పుడే రావడం చాలా కాలం తర్వాత వాళ్ళ బంధువుల దగ్గరకు వచ్చి ఆరాధనకు వచ్చి వెంటనే ముందుకు వచ్చి కన్నీరు కారుస్తూ అమ్మ మొత్తం దేవుడు నాతోనే మాట్లాడాడు. నిజమే, ఆమె ఎవరో నాకు తెలియదు, కానీ ఆమె ఎవరికి తెలిస్తే దేవునికి తెలుసు. ఇక్కడ నిలబడి ఉన్న నేను కాదు మాట్లాడేది, నీతో మాట్లాడేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. మన బాధలేంటో, మన కష్టాలేంటో, మన ఇరుకులేంటో, మన ఇబ్బందులేంటో, మనకి ఏం కావాలో, మనం ఏ స్థితిలో ఇక్కడికి వచ్చామో అన్నీ ఆయనకి తెలుసు. మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు మన అంతరంగాలను చూస్తున్న దేవుడు. నీకేం కావాలో ఆయనకి తెలుసు. ఆయన మాట్లాడుతూ మనల్ని బలపరిచే దేవుడై ఉన్నాడు. ఎంత శ్రద్ధ యేసయ్యకి మన మీద. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడితే ఆయన ప్రేమను బట్టి ఆయన గణపరుద్దామా? యేసయ్య ఎంత ప్రేమ చూపిస్తున్నావు మా పట్ల. నిజమే ప్రియులారా, నువ్వు ఎవరు శరణ చొచ్చొద్దు, ఎవరి ఆశ్రయానికి నువ్వు వెళ్ళొద్దు. నీకు బాధ కలిగినప్పుడు, నీకు ఇబ్బందులుగా, ఈరోజు ఇప్పుడు ఇందాక సాక్ష్యం విన్నాం కదా, తన కుమార్తెకి పట్టిన దురాత్మను బట్టి ఎంతోమంది ఎన్నో సలహాలు ఇచ్చారు. ఇంత డబ్బు పెడితే అక్కడికి వెళ్తే నయమైంది, ఇక్కడికి వెళ్తే మీరేంటి నిర్లక్ష్యం చేస్తున్నారు, మీరు దేవుడు అంటున్నారని ఈ రకమైన ఎన్నో సలహాలు వాళ్ళు ఇచ్చారు. కానీ ఈ కుటుంబం చేసిన ఒక మంచి పని ఏంటో తెలుసా? యెహోవా శరణుజొచ్చారు. హల్లెలూయా. ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన ఆశ్రయం. వాళ్ళకి బాధ వచ్చింది, దుఃఖం వచ్చింది, వేదన వచ్చింది. వెంటనే ఎవరి దగ్గరికి వచ్చారు? సేవకులు గుర్తొచ్చారు, ఫోన్ చేశారు, ఇలా ఉందమ్మా పరిస్థితి. అక్కడ ప్రార్థన చేస్తూనే ఉన్న మందిరాన్ని తీసుకొని వచ్చారు. దేవుడు అద్భుతమైన విడుదల. బయట నేను విన్న మాటలండి, ఎంత వేల డబ్బులు కట్టి విడిపించుకుంటున్నారంట. అవసరం లేదు, దేవుడు మనకు ఉచితంగానే స్వస్థతనిచ్చాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏమనుందంటే, ఆయన్ని ఎవరైతే శరణుజొచ్చుతారో, ఆయన మీద ఎవరైతే ఆధారపడతారో, ఆయన రెక్కల నీడకి ఎవరైతే రావడానికి ఇష్టపడతారో, ఆయన ఆశ్రయాన్ని ఎవరైతే కోరుకుంటారో వారందరికీ ఆయన సహాయకుడిగా ఉంటాడు, రక్షణాధారముగా ఉంటాడు. అంతేకాదు, అటు బిడ్డలకంట ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షిస్తాడంట. అవును, భక్తిపరులైన బిడ్డలు ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉంటారంటే, భక్తిహీనుల చేత చాలా మనస్సు గాయం అవుతూ ఉంటుంది, శరీరం కూడా గాయపరుస్తూ ఉంటారు. భక్తిని సరిగా అర్థం చేసుకోలేరు. కానీ మన దేవుడు ఎంత గొప్పవాడంటే, ఈ లోకంలో ఎవరు మన భక్తిని అర్థం చేసుకోలేకపోయినా, మన నీతిని ఎవరు అర్థం చేసుకోలేకపోయినా, మన మన యొక్క మంచితనాన్ని ఎవరు అర్థం చేసుకోలేకపోయినా, అపార్థం చేసుకున్నా, నిన్నుగా అర్థం చేసుకొని నువ్వు ఆయన శరణు చొచ్చినప్పుడు, ఆయన క్రమంలో నువ్వు ఉన్నప్పుడు, ఆయన నీ పక్షాన నిలబడి నీకు చేసే కార్యాలు ఏంటో తెలుసా? భక్తిహీనుల చేతిలో పడకుండా నిన్ను విడిపించి రక్షించి భక్తిహీనులను ఓడించే దేవుడై ఉన్నాడు ఆయన. అవును ప్రియులారా, చాలా విషయాలు మీతో చెప్పను, కానీ ఒక్క వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. చూడండి, మనం ఒకసారి మరొక రిఫరెన్స్ చూద్దాం. 2వ రాజుల గ్రంథం. ఒకే వ్యక్తిలో నుండి కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనాన్ని అలాగే 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. చూడండి మీరు బైబిల్ తెరిచి. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనం
8వ వచనం, కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను మరియు గాజా పట్టణము వరకు దాని సరిహద్దుల వరకు కాపర్ల గుడిసెల ఎందేమి ప్రాకారము గల పట్టణముల ఎందేమి అంతటను అతడు ఫిలిష్టీయులను ఓడించెను. దేవుని స్తోత్రం. ఇక్కడ కావున అనే మాట మనం చూస్తున్నాం. కావున ఏం జరిగింది? అతనికి దేవుడు అతనికి తోడై ఉన్నాడట. ఎంతమందికి దేవుని తోడు కావాలి? నాకు మాత్రం కావాలండి. ఎప్పుడు ఏజైనా నేను బతులాడుతాను, ప్రభా నువ్వు నాకు తోడుగా ఉండాలి, నా వల్ల ఏది కాదయ్యా, చాలా అజ్ఞానినయ్యా, నాకు అసలు ఏది చేత కాదు ప్రభా, నువ్వు నాకు ఉంటేనే నేను ఏదైనా చేయగలను, ఏమైనా ఆయన ఉంటేనే చేయగలను. నిజమే ఆ విషయం, కళ్ళబుల్లి మాటలు కాదండి, నేను యథార్థంగా దేవుని దగ్గర చెప్తాను. అలా అప్పుడు దేవుడు ఖచ్చితంగా నాకు తోడుగా ఉంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ ఒక మాట ఉంది, కావున అతనికి యెహోవా తోడుగా ఉండెను, తాను వెళ్ళిన, ఆయన తోడుగా ఉండడం వల్ల ఏం జరిగింది ఆయన జీవితంలో అని అంటే, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు ఏం పొందుకుంటున్నాడంట? జయం పొందుకుంటున్నాడు. ఎవరికి ఇష్టం లేదు జయం పొందుకోవటం? చాలామంది ప్రార్థన అవసరం కోరుతూ ఉంటారు. ఏమనో తెలుసా? ఏది ప్రారంభించినా నేను జయాన్ని పొందుకోలేకపోతున్నానండి, ఓడిపోతున్నాను, సక్సెస్ అవ్వట్లేదు. అరే మేము ప్రార్థన నువ్వు చేసుకోవాలి, నేను చేసినంత మాత్రాన కాదు, కొన్ని క్రమాలు ఉన్నాయి, దైవ క్రమాలు కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా జయం పొందుకున్నాడట. అంతేకాదు, అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడ్డా, అంటే తన శత్రువుకి లొంగిపోలేదు, శత్రువు మీద తిరగబడ్డాడంట. ఇది సామాన్యమైన విషయమా? సరే, ఇతని శత్రువు ఎలాంటి శత్రువు అంటే, ఆ కాలంలో రాజ్యాలన్నిటిలో బలమైన రాజ్యం అది అష్షూరు రాజు. ఆ రాజు మీద తిరగబడ్డాడంట. ఆయనకి బలముందా, శక్తి ఉందా ఆలోచిద్దాం. తర్వాత మరియు గాజా పట్టణం వరకు దాని సరిహద్దుల వరకు కాపర్ల గుడిసెల ఎందేమి ప్రాకారము గల పట్టణంలో ఎందేమి, ఏ పట్టణాలు? ప్రాకారము గల పట్టణంలో ఏందేమి అంతటను అతడు ఫిలిష్టీయులను ఓడించేశాడట. ఇన్ని కార్యాలు తన జీవితంలో జరిగినాయి. ఇతను ఎవరో కాదు, హిజ్కియా అనే యూదా ప్రజలకు రాజుగా ఉన్నాడనమాట. ఇతనికి దేవుడు తోడుగా ఉన్నాడట. దేవుడు తోడుగా ఉండటం వల్ల ఎలాంటి కార్యాలు జరిగినాయి అంటే, అతను వెళ్ళిన చోట్లెల్లా అతడు ఏం పొందుకున్నాడంట? విజయాన్ని పొందుకున్నాడంట. ఇక్కడ ఒక మాట ఉంది, శత్రువు మీద తిరగబడ్డాడంట. ఇది చిన్న చితక శత్రువు, చాలా బలమైన శత్రువు మీద తిరగబడ్డాడంట. ఇంకా లాస్ట్ మాట ఏమనుంది? అంతటను అతడు ఫిలిష్టీయులను ప్రాకారం కలిగిన వాటితో సహా అంతటను ఫిలిష్టీయులను ఓడించేశాడంట. ఇన్ని కార్యాలు ఎలా జరిగినంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కనుక. ఎందుకు అతనికి దేవుడు తోడుగా ఉన్నాడు, మనకు తోడుగా లేడా అని ఒకసారి ప్రశ్న వేసుకుందాం. మనం కూడా ఆశపడతాం, ఏమని? జయం పొందుకోవాలి. నేను చాలాసార్లు సక్సెస్ కాలేకపోతున్నాను, ఓడిపోతున్నాను, నా ప్రయత్నాలు విఫలమైపోతున్నాయని ఎన్నోసార్లు నువ్వు అనిన సందర్భాలు ఎన్నో. ప్రియ సహోదరి, ఈరోజు కూడా నువ్వు ఇలాగే ఆలోచిస్తూ ఉన్నావేమో, ఏది సక్సెస్ అవ్వటం లేదు. సరే, సక్సెస్ అయ్యి డబ్బు చేతికి వచ్చిన సమాధానం కలిగి నేను జీవించలేకపోతున్నాను, ఏదో వెలితి, నాకు ఏదో బాధ, ఏదో నిస్సహాయత, ఏదో ఒక రకమైన నిరాశ నన్ను వెంబడిస్తున్నాయి అనేవారు ఎందరో ఈ దినాల్లో. కానీ ప్రియ సహోదరి, వీటన్నిటిలో నువ్వు విజయమును సాధించాలి అంటే ఒక్కటి, దేవుడు మనకు తోడుగా ఉండాలి. మరి దేవుడు తోడుగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? ఇక్కడ ఒక మాట, కావున యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. కావున అంటే ముందేదో ఉందన్నమాట. మరి అతను ఏం చేశాడు? హిజ్కియా గురించి కొన్ని విషయాలు మనం ఇప్పుడు చూద్దాం. హిజ్కియా ఏం చేశాడు అనేది. ఇక్కడ 3వ వచనం నుండి, తన పితృడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. హల్లెలూయా. మొట్టమొదటిగా ఆయన, చాలా విషయాలు ఉన్నాయండి కానీ అన్నీ మనం గుర్తుపెట్టుకోలేం కదా. ఒకే వ్యక్తిని మనం తీసుకొని ఆ వ్యక్తిలో ఉన్న దేవుడు తోడుగా ఉండడానికి గల కారణాలను మనం ఈరోజు మన మనసులో నాటుకుందాం. కాబట్టి ఇక్కడ హిజ్కియా ఏం చేసేది? మొట్టమొదటిగా దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాడంట. ఎలా అనుసరించాడు నీతిని? పూర్ణముగా. నీతి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తే.
నీతిని అనుసరించాలంటే దేవుణ్ణి పూర్ణ మనసుతో అనుసరించారు. చాలామంది పూర్ణ మనసుతో అనుసరించరు. కొంతమంది అన్నీ బాగుంటే అబ్బా నా దేవుడు అంత గొప్పవాడు లేడు, యేసయ్య ఎంత గొప్ప దేవుడు అంటాడు. ఏమన్నా తేడా వస్తే ఏం దేవుడండి, నన్ను మర్చిపోయాడు, నన్ను విడిచిపెట్టాడు. యేసయ్య ఎప్పుడు ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. అసలు మరుపు అనేది లేనే లేదు. ఆయన జ్ఞాపకములు ఎప్పుడు నువ్వు నేను ఉంటూనే ఉన్నా. కానీ ఇతనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే అతనట పూర్ణ యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అంటే పూర్ణ మనస్సుతో దేవుణ్ణి అనుసరించాడు. ప్రియులారా, నీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే నువ్వు పూర్ణమైన మనసుతో దేవుని అనుసరించడం నువ్వు నేర్చుకో. నువ్వు వెంబడించడం నువ్వు నేర్చుకో. ఆయన పరిపూర్ణమైన మనసుతో నువ్వు వెంబడిస్తే నీకు కావలసినవి నీ వెంట వచ్చేటట్టు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అది విజయమైన, అది శత్రు పోరాటాల్లో నీకు కావాల్సిన విజయమైన, ఆర్థిక సంబంధమైన విషయాలు అవ్వచ్చు, ఏదైనా కానీ నువ్వు ఆయన్ని పూర్ణ మనసుతో వెంబడిస్తే నీకు కావాల్సినవి నీ వెంట వచ్చేట్లుగా దేవుడు ఆజ్ఞ జారీ చేస్తాడు. కాబట్టి ఈ హిజ్కియాకి దేవుడు తోడుగా ఉండడానికి కారణం ఏంటంటే మొట్టమొదటిగా పూర్ణ మనసుతో దేవుణ్ణి అనుసరించాడు. రెండవదిగా మనం చూద్దామా, 4వ వచనంలో మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేశాను. ఇక్కడ కొన్ని విషయాలు మీకు చెప్పాలి. వీళ్ళు ఏం చేశారంట, ఇక్కడ ఇంకొక మాట, దానికి ఇశ్రాయేలీలు అంటే ఆ ఇత్తడి సర్పానికి ఇశ్రాయేలీలు నెహుష్టాన్ అని పేరు పెట్టి దానికి ధూపం వేయచ్చు వచ్చి ఉండిరి. ఈ ఇశ్రాయేల్ ఏం చేశారంటే ఒకప్పుడు మనందరూ ఇశ్రాయేల్ చరిత్ర, చాలా చరిత్ర ఉంది. ఆ చరిత్రలో ఒక చిన్న భాగం వరట దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు సణుగుతూ ఉండేవాళ్ళట. దేవునికి చాలా విషయాలు వాళ్ళు అవిధేయత చూపించి వచ్చారు. అయితే దేవునికి చాలా కోపం వచ్చింది. అప్పుడు ఇశ్రాయేలుకి కాటు వేయటానికి సర్పాలు ఇశ్రాయేల్ని కాటు వేస్తూ వచ్చినాయి అంట. ఆయన ఆజ్ఞింది ఇది జరగదు. దేవుడు వారికి బుద్ధి కలగడానికి సర్పాలకి ఆజ్ఞాపించాడు. అయితే ఆ సర్పపు కాడు చేత చాలామంది చచ్చిపోతున్నారు. ఇక అప్పుడు మళ్ళీ మనసు మార్చుకొని దేవుడి దగ్గరికి వచ్చి ఏడుస్తున్నారు, ప్రభువా నువ్వే మాకు గతి నాయన. ప్రియులారా, ఆ స్థితికి రాకముందే నువ్వు దేవుడికి లోబడితే, ఇది అన్యులకు కాదండి, యేసును నమ్మిన వారికే ఈ వాక్యం. యేసుని ఇంకా దేవునిగా ఎరగనోళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు. యేసు దేవునిగా తెలుసుకొని కూడా చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. అప్పుడు వారిని దేవుడు కావాలని శిక్షకు అప్పగిస్తాడనమాట. కాబట్టి ఆ విధంగా ఇశ్రాయేలీలు సర్పం కాటు వేయటానికి దేవుడు అనుమతించినప్పుడు ఆ సర్పకాటు చేత చాలామంది చచ్చిపోతుంటే ఇక ఏడవటం ప్రారంభించారు. మోషే దగ్గరికి వెళ్ళి, అయ్యా నాయకుడా మోషే గారు, అయ్యో మేము కీడును అనుభవించలేకపోతున్నా, మా ప్రజలందరినీ మేము కోల్పోతున్నామని చాలా బాధపడుతూ ఏడుస్తున్నప్పుడు దేవుడు మోషే ప్రార్థన చేశాడు వాళ్ళ తరపున దేవునికి. అప్పుడు మోషేతో దేవుడు అంటాడు, నువ్వు ఒక ఇత్తడి సర్పాన్ని, ఎందుకు దేవుడు అలా చెప్పాడు అనబాకండి, రానున్న దినాల్లో దేవుడు అలాగే ఎత్తబడబోతున్నాడు, సిలువేయబడబోతున్నాడు అని అర్థంకి ఒక ఛాయగా ఇది చెప్పాడు దేవుడు. ఆయన ఏమంటాడు, ఒక పెద్ద స్తంభం మీద ఒక ఇత్తడి సర్పం చేసి పెట్టు, ఎవరికి ఎవరినైతే సర్పపు కాటు వేస్తుందో వాళ్ళు నిదానించి ఆ ఇత్తడి సర్పాన్ని చూడాలి. ఎవరైతే నిదానించి ఆ సర్పాన్ని చూస్తారో వాళ్ళు బ్రతుకుతారు అని చెప్పాడు. ఇక వెంటనే మోషే ఏం చేశాడంటే ఒక ఇత్తడి సర్పాన్ని చేసి ఒక స్తంభం మీద నిలబెట్టాడనమాట. ఇక ఆ సర్ప కాటు వేసిన వారందరూ నిదానించి దానివైపు చూసినప్పుడు కాటు వేయబడిన వారు ఇక చంపబడడం లేదు, బ్రతికించబడ్డారు. హల్లెలూయా. ఈరోజు కూడా ఇదిగో నీ కోసం నా కోసం మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చిన ఆ యేసు, మన కోసం సిలువేయబడిన ఆ యేసు వైపు, ఆ సిలువ వైపు నువ్వు కూడా నిదానించి చూడగలిగినట్లయితే నీకు ఏర్పడిన ప్రతి కాటు నుండి, ప్రతి బాధ నుండి, ప్రతి కీడు నుండి దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దానికి సాదృశ్యంగానే ఆ విధంగా మోషేకి దేవుడు చెప్పాడు. సరే అయిపోయింది, ఇంకా అందరూ బ్రతికించారు. ఇప్పుడు ఇశ్రాయేలు ఏం చేశారో తెలుసా, మనకు కూడా చాలామంది ప్రజలు చేస్తున్న కొన్ని తప్పిదాలు ఏంటో తెలుసా, ఎవరైనా ఒక మేలు చేస్తే, ఒక మనిషి ఏదైనా మనకు ఉన్నతమైన సహాయం చేసినప్పుడు ఆ మనిషిని మనం ఏం చేయాలా, గౌరవించాలా, అవునా కదా? దేవుణ్ణి
ఆరాధించాలి. కానీ ఉల్టా అయిపోయింది ఈరోజు. మనుషుల్ని పూజించే వాళ్ళు అయిపోతున్నారు. ఒక మనిషి, దేవుడు మనిషికి ఎంతో సామర్థ్యత ఇచ్చాడండి, ఎంతో జ్ఞానాన్ని ఇచ్చాడు. వాళ్ళ ద్వారా ఎంతోమంది మేలు పొందుకున్నారు, రకరకాల మేలు పొందుకునే వాళ్ళు ఉన్నారు. మనకి గొప్ప సహాయం అందించిన ప్రజల పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాగే వారిని మనం గౌరవించాలి, కానీ వారిని మనం ఆరాధించకూడదు. ఆరాధన ఎవరికే చెల్లాలి? సృష్టికర్త అయిన దేవునికే చెల్లాలి. హల్లెలూయా. కానీ వీరు ఏం చేశారో తెలుసా? ఇప్పటి కాలంలో కూడా చాలామంది అలా చేసేవాళ్ళు ఉన్నారు. ప్రియులారా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఒకవేళ నువ్వు కూడా ఇలా చేస్తున్నావేమో, మనుషుల్ని ఎవరిని మనం ఆరాధించకూడదు, దేవుణ్ణి ఆరాధించాలి. నీకు ఎక్కువ సహాయాన్ని అందించిన వారు, నీకు ఎంతో గొప్ప మేలు చేసిన మనుషులు చాలామంది ఉంటారు. వాళ్ళు మనం ఏం చేయాలా? గౌరవించాలా, పూజించకూడదు, ఆరాధించకూడదు. వాళ్ళు ఫోటో పెట్టి దండలు వేసి పూజించకూడదు. కాబట్టి ఇక్కడ వీళ్ళు చేసిన పని ఏంటంటే, ఇశ్రాయేలీలు ఇక ఆ రోజుతో అయిపోయింది, కానీ ఇక అది మొదలుకొని ఆ ఇత్తడి సర్పాన్ని ఒక దేవతగా పూజించడం ప్రారంభించారంట. ఎవరు? దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు. అసలు అలాంటి ఆరాధన దేవుడు ఇష్టపడతాడా? తన ఆరాధన ఇంకొకరికి ఇవ్వడం ఆయన అస్సలు ఇష్టపడ్డాడు. కాబట్టి ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడు చాలా దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నప్పుడు దేవునికి చాలా కోపం కలిగింది. ఎవరు ఆ ఇత్తడి సర్పాన్ని కొట్టేయలేకపోయారు, ప్రజలకు భయపడి. ఇశ్రాయేలీలు దాన్ని ఏం చేస్తున్నారంటే ధూపం వేస్తున్నారంట. దానికి ఏమన్నాడు దేవుడు? ఆ తర్వాత ఆ ఇతర సర్పాన్ని పూజించమని ఎక్కడన్నా చెప్పాడా? చెప్పలా. కానీ వీళ్ళు ఏం చేశారంటే, అబ్బా సర్పపు కాడు చేత ఉన్న వాళ్ళందరూ చచ్చిపోవాల్సిన వాళ్ళు నిదానించి ఆ ఇతర సర్పం వైపు చూస్తే బ్రతికారు కనుక ఈ రోజు నుండి మనం దానికి కూడా ఏం చేద్దాం? ధూపం వేద్దాం. అయ్యో, దేవుడు అలా చెప్పలేదు, అంతవరకు మాత్రమే దాన్ని చేసుకోవాలి. అయితే ఏ రాజు కూడా, యూదా ప్రజల్ని ఏలిన, ఇశ్రాయేల్ ప్రజల్ని ఏలిన ఏ రాజు కూడా ఆ ఇత్తడి సర్పాన్ని పడగొట్టే ధైర్యం చేయలేకపోయారు. కానీ హిజ్కియా చేసిన పని ఏంటో తెలుసా? హిజ్కియా దేవుని పూర్ణ మనసుతో అనుసరించేవాడు కనుక, హిజ్కియా దేవుని ఏళ్ళ భయభక్తులు కలిగిన వాడు కనుక, హిజ్కియా దైవ క్రమములో ఉన్నవాడు కనుక, దేవునికి ఇష్టం లేని ఆ విగ్రహం అనగా ఆ సర్పం, ఆ ఇత్తడి సర్పాన్ని, దేన్నైతే ఇశ్రాయేలీలు ధూపం వేస్తూ ఉన్నారో, దేనికైతే దేవుని స్థానాన్ని ఇస్తున్నారో, దాన్ని ఆయన చిన్నాభిన్నం చేసి పడేశాడట. ఎవ్వరికి భయపడలేదు, దాన్ని పగలగొట్టేశాడు. అది దేవునికి బాగా నచ్చింది. చాలాసార్లు మన జీవితాల్లో ప్రియులారా, దేవునికి ఇష్టం లేనివేదో వెతుక్కొని వాటిని ఏం చేయాలి? మనం ఖచ్చితంగా తీసేసుకోవాలి. ఏ మనిషి ఒక విగ్రహంగా మన హృదయాల్లో ఉండడానికి వీల్లేదు. మొదటి స్థానం ఎవరికే చెప్పండి? దేవునికి. నా జీవితంలో నేను చాలా కాలం మొదటి స్థానం దేవునికి ఇవ్వలేదు. ఓ రంగం చెప్పాలంటే, నా భర్తకు మొదటి స్థానం ఇచ్చాను. అంతకాలం నేను కష్టాలు అనుభవిస్తూనే వచ్చా. ఎప్పుడైతే నేను బుద్ధి తెచ్చుకొని నా తప్పిదాన్ని నేను గ్రహించి దేవునికి మొదటి స్థానం ఇవ్వడం ప్రారంభించానో, దేవుని కార్యాలు అనుభవించడం ప్రారంభించాను. దేవుని కార్యాలు నేను అనుభవిస్తూ వచ్చాను. కాబట్టి ప్రియులారా, దేవుని స్థానాన్ని ఎవరికి మనం ఇవ్వకూడదు. దేవుడు చూపించిన ప్రేమ, కృప, క్షమాపణ అది ఎవ్వరూ మనకి ఇవ్వలేరు. ఒక్క దేవుడు మాత్రమే. మొదటి స్థానం దేవుడిదే. కానీ ఇశ్రాయేలు చేసిన పెద్ద తప్పు ఏంటంటే, మొదటి స్థానాన్ని దేవుడికి, ఇశ్రాయేలు దేవుడు ఇత్తడి సర్పంలో లేడు కదా, వారు చచ్చిపోతుంటే దేవుడు ఒక ఛాయిగా ఆ విషయాన్ని చెప్పాడు. అంతవరకు అయిపోవాలి. కానీ ఇది మాకు గొప్ప మేలు చేసి మమ్మల్ని బతికించింది అన్నట్టు దానికి ధూపం వేస్తూ ఉంటే దేవునికి కోపం వచ్చింది. కానీ ఎవరు ఆ ఇత్తడి సర్పాన్ని పగలగొట్టలేకపోయారు. కానీ హిజ్కియా దైవ క్రమంలో ఉన్నాడు కనుక, దేవుణ్ణి పూర్ణ మనసుతో అనుసరించేవాడు కనుక, దేవుని మనసుని ఎరిగిన వాడు కనుక, ఇది దేవునికి ఇష్టం లేని కార్యం, దేవుని ప్రజలు ఇలాంటి పని చేయకూడదు అని ఎరిగిన వాడు కనుక ఆ ఇత్తడి సర్పాన్ని చిన్న భిన్నం చేసేసాడంట. మొట్టమొదటిగా పూర్ణ మనసుతో నీతిని దేవుణ్ణి అనుసరించాడు. రెండవదిగా ఇత్తడి సర్పమును చిన్నాభిన్నం చేసేసాడు. మూడవదిగా మనం చూస్తే 5వ వచనం మనం చదివితే, అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు. హల్లెలూయా. అంతే కదా. అతని తరువాత వచ్చిన యూదా రాజుల్లోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమమైన వాడు ఒక్కడునూ లేడు. దేవుని స్తోత్రం. ఇక్కడ అతను మూడవదిగా దేవుని యందు విశ్వాసం. చెప్పుకోవడానికి చాలా ఈజీగా ఉందండి మాట.
వినటానికి కూడా నీకు ఈజీగా ఉండొచ్చు. విశ్వాసం అంటే సామాన్యం కాదు. విశ్వాసం అనేది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపం. అంటే మనం ఏదైతే నిరీక్షిస్తున్నామో, జరగాలనుకుంటున్నామో దాన్ని చూడడం. మనం అలా చూడగలుగుతున్నామా? అంత విశ్వాసం మనకుందా? కానీ హిజ్కియా అంతటి విశ్వాసం కలిగిన వాడు, అంత గొప్ప నిరీక్షణ కలిగిన వాడు. ఎంత విశ్వాసం అంటే, అష్షూరు బలమైన రాజైన అష్షూరు రాజు సన్హెరీబు తన మీదకు వచ్చినప్పుడు నమ్మాడు. దేవుని దగ్గరికి వెళ్ళి తన సమస్యనంతా, పరిస్థితినంతా మందిరంలో విప్పి చెప్పుకున్నాడు, నమ్మాడు. నేను బలహీనుడినే అవ్వచ్చు ఆ రాజు కంటే, కానీ నేను నమ్మిన దేవుడు బలవంతుడు. హల్లెలూయా. దావీదుకి చూడండి ఎంత విశ్వాసమో. గొల్యాతు ఇశ్రాయేలు మీద యుద్ధానికి చెలరేగుతూ ఉన్నప్పుడు దావీదుకి చిన్నవాడు అన్నది బైబిల్లో. వయసు లేదు, యుద్ధ ప్రావీణ్యత లేదు, యుద్ధ నైపుణ్యత లేదు, అనుభవం ఏమీ లేవు. కానీ దావీదు వచ్చేయమంటాడు, మనకు గుర్తే కదా, నేను వెళతా, గొల్యాతు మీద నేను పోట్లాడతా, నేను యుద్ధం చేస్తా, నేను పోట్లాడతా అని వస్తాడు. అందరూ ఆశ్చర్యపడిపోతారు. సౌలు రాజు కూడా ఆశ్చర్యపడిపోతాడు. ఎవరు అతని మాట నమ్మరు. సరే ఎవడు ముందుకు రావట్లేదులే అని చెప్పి సౌలు ఏమంటాడు, సరే వెళ్తే వెళ్దుకోను, కానీ ఎవరు నమ్మలేకపోతున్నారు ఆ విషయాన్ని. ఎందుకంటే సైన్యాధిపతులు కూడా నోరు మూసుకొని కూర్చున్నారు గొల్యాతుని చూసి భయపడి. రాజుతో సహా భయపడి సైలెంట్గా కూర్చున్నాడు. అందరూ అంటే కొన్ని రోజులుగా అతను ఛాలెంజ్ చేస్తున్నాడు, ఎవరు ముందుకెళ్ళి యుద్ధం చేయలేకపోతున్నాడు ఆ ఒక్కడితో. కానీ దావీదు అది విన్నాడు. నేను వెళ్తాను, నేను పోట్లాడతాను అని అన్నప్పుడు ఎవరు రావట్లేదులే అన్నట్టు నేను అనుకుంటాను. సౌలు ఇంకెవరు ముందుకు రావట్లే, సల్లి వీడేందో వచ్చాడు ముందుకు అన్నట్టు ఆ రక్షణ కవచాలు ధరించుకోమని ఇస్తే, రాజా నాకు అలవాట్లేదు, నాకు వద్దన్నా కానీ, లేదురా బాబు వాడి చేతి కింద నువ్వెంత ఒక దెబ్బతో చచ్చిపోతావు, ఇవన్న వేసుకో అన్నట్టు ధరింపజేస్తే అవి అతను మోయలేకపోతున్నాడ. చిన్నోడు కదా, రాజా మీకు చెప్పాను అవి వద్దని, తీసేయండి రాజా అన్నాడు. తీసేసాడు. అక్కడికి వెళ్ళి పలికిన మాట ఏంటి తెలుసా? ఒకే మాట అంటాడు. ఆ ఫిలిస్టీడైన గొల్యాతుతో ఏమంటాడు తెలుసా? నువ్వు కత్తే ఈటె బళ్ళెం తీసుకుని నా మీదకి వస్తున్నావు, కానీ నేనైతే నా దేవుడైన జీవము కలిగిన దేవుని నామం పేరిట నీ మీదకి వస్తున్నాను. హల్లెలూయా. కత్తి కంటే, ఈట కంటే, బాణం కంటే, శత్రువు బలమంతటి కంటే మన దేవుని నామము గొప్ప నామం. విశ్వాసం అండి, అది విశ్వాసం అంటే. తనకు బలం లేదు, తనకు వయసు లేదు, నైపుణ్యత లేదు, ఏమీ లేదు, కానీ నేను వెళ్తా, నేను పోట్లాడితే, నేను చేయిస్తా అంటానికి గల కారణం ఏంటంటే దేవుని గొప్పతనం బాగా తెలుసు. దేవుని మీద అంత గొప్ప విశ్వాసం దావీదుకి ఉంది. అలాగే ఇక్కడ హిజ్కియా రాజు గురించి ఏమని రాయబడి ఉందంటే, ఇతను గొప్ప విశ్వాసం కలిగినాడు. విశ్వాస విషయంలో అతనితో సమమైన వాడు యోధా రాజ్యంలో ఎవడు కూడా లేడంట. దేవుని పట్ల అంత విశ్వాసాన్ని ప్రదర్శించాడట. అవును ప్రియులరా, ఎంత గొప్ప విశ్వాసం. ఆ రోజు ఆ విశ్వాసమే బలమైన అష్షూరు యొక్క రాజు చేతిలో నుండి వారిని విడిపించగలిగింది. ఈరోజు నీ జీవితంలో కూడా జయం పొందుకోవాలంటే, నీ జీవితంలో కూడా నువ్వు దేవుని తోడు కలిగి జీవించాలంటే, దేవుని పట్ల నువ్వు విశ్వాసాన్ని ప్రదర్శించాలి. ఏం చూసి విశ్వాసం ప్రదర్శించాలమ్మా అని నువ్వు అంటే, ఆయన దేవుడు కనుక విశ్వసించు. ఆయన దేవుడు, ఆయన ఏదైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన గొప్పతనం ఒక మాటలో చెప్పనా, నిరాకారంగా శూన్యంగా ఉన్న ఈ భూమిని అందంగా చేయలేదు ఆయన. ఇంకో మాట చెప్పనా, భూమికి ఆధారం ఉందా? మనం ఒక బిల్డింగ్ కట్టాలంటే ఏం చేస్తాం? ఖచ్చితంగా పిల్లర్స్ వేయాలి. నేలను బట్టి మనం స్ట్రాంగ్ పిల్లర్స్ వేయాలి. పిల్లర్స్ లేకుండా ఇల్లు కట్టామంటే చిన్న గాలివానకే పడిపోయిద్ది అనమాట. ఒక ఇల్లు అంటే భూమి మీద కట్టబడే ఒక ఇల్లుకే పిల్లర్స్ కట్టి జాగ్రత్త చేస్తున్నాం. అరే ఈ ప్రపంచంలో మనుషులందరూ మోసిన ఈ భూమి కింద పిల్లర్స్ ఏమైనా ఉన్నాయా? అసలు చెప్పాలంటే దాని కింద ఏమున్నాయి చెప్పండి? నీళ్ళు ఉన్నాయి. మీరు ఆదికాండం 1వ అధ్యాయంలో ఆయన సృష్టి క్రమాన్ని చూస్తే ఆయన నీళ్ల మీద భూమిని పరిచాడట. హల్లెలూయా. ఆ సృష్టికర్త అయిన దేవుడు ఇంత పెద్ద అంటే కోట్ల కొలది ప్రజల్ని మోసే భూమికి ఆధారం లేకుండా నిలబెట్టిన ఆ దేవుడు తన రూపంలో చేసుకున్న నీ జీవితంలో ఆధారం లేకుండా నీ జీవితాన్ని నిలబెట్టలేడా?
ఆయన దేవుడు కనుక ఆయన యందు మనం ఏం చేయాలా? విశ్వాసం ఉంచాలా. హిజ్కియాకి దేవుడు ఎందుకు తోడై ఉన్నాడంటే అతను దేవుని యందు విశ్వాసం ఉంచాడంట. ఆ విశ్వాసం విషయంలో అతనితో సమమైన వాడు ఎవడూ లేడు, అంత గొప్ప విశ్వాసం అంట. ప్రియ సహోదరుడా సహోదరి, నీ జీవితంలో కూడా నోటితో నేను విశ్వాసం చూపిస్తున్నాను, దేవుడు అంటే నాకు నమ్మకం ఉంది అని చెప్తున్నావే కానీ నీకు వచ్చిన కష్ట సమయంలో, బాధల సమయంలో, వేదన సమయంలో నువ్వు ఖచ్చితమైన విశ్వాసాన్ని ప్రదర్శించలేకపోతున్నావు. భయపడిపోతున్నావు, వేరే మార్గాలు వెతుకుతున్నావు, అడు దూకుతున్నావు, ఇడు దూకుతున్నావు. ఆ మార్గం బాగుంటుంది, ఈ మార్గం బాగుంటుంది, అటు వెళ్తే మేము బాగుంటామేమో, ఇటు వెళ్తే మేము బాగుంటాం, అరే ఈ ఇంట్లో బాగలేదు, ఈ ఇంట్లో సరిగ్గా లేదు, ఇల్లు మారితే బాగుంటుంది, ఇంట్లో లేదు, ఏ దిశలో ఏమీ లేదు. నీలో దేవుడు ఉంటే చాలు. శపితమైన దానిని కూడా పోయిన వారం మనం విన్నాం కదా, నీలో దేవుడు ఉంటే చాలు, శపితమైన దానిలో నుండి కూడా ఆశీర్వాదకరమైన దాన్ని బయట తీసుకుని వస్తాడు ఆయన. కాబట్టి నువ్వు ఇల్లు మారనక్కర్లా, స్థలాలు మారనక్కర్లా, ఏది మారనక్కర్లా. దేవుడు నీ ఇంట ఉండి చూసుకుంటే నువ్వు చాలు, నీ స్థితిగతులే మారిపోతాయి అన్నమాట. కాబట్టి ఆయన యందు విశ్వాసం కలిగి జీవించడం మనం నేర్చుకోవాలి. ఆ తర్వాత ఆయనకి దేవుడు తోడుగా ఉండడానికి గల కారణం ఇంకో మాట మనం చదువుదామా? 6వ వచనం, అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయలేదంటండి. బా, హిజ్కియా దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాడంట? అందరు చెప్పండి, ఈ మాట చెప్పండి. ఎట్టెట్ట? హత్తుకొని. దేవునితో ఎలాంటి సంబంధం ఉంది? కొంతమందికి దేవునితో ఎలాంటి సంబంధం అంటే అంటి ముట్టకుండా ఉండట్టు ఉంటారు కొంతమంది, దేవునితో సరైన సహవాసం చేయరు. కానీ హిజ్కియా దేవునికి హత్తుకొని ఆయన్ని వెంబడించడంలో ఎప్పుడు వెనక తీయలేదంట. ఆయన వెంబడించడంలో ఎప్పుడు వెనక తీయలేదంట. చాలాసార్లు మన జీవితంలో ఆయన వెంబడించటానికి వెంబడించట్లో వెనుక తీయటానికి చాలా పరిస్థితులు వస్తాయి. చూడండి, ఈరోజు సంఘటన సహోదరి చెప్పిందే, ఆయన వెంబడించట్లో వెనక తీయటానికి ఎన్నో సలహాలు వారు అది కానీ పాటించి ఉంటే దేవుని దృష్టిలో ఎంత నేరస్తులయ్యేవాళ్ళు, దేవుని అద్భుతాన్ని చూడలేకపోయేవారు, దేవుడు చేయబోయే ఇంకా అద్భుత కార్యాలను వాళ్ళు అనుభవించలేకపోయేవారే. కష్ట సమయంలో ఎవరెన్ని సలహాలు ఇస్తున్నా, ఎవరెన్ని మార్గాలు నీకు చెప్తున్నా, నువ్వు ఒక్కటే చెప్పాలి, నా యేసయ్య అన్నిటికీ మార్గమై ఉన్నవాడు. హల్లెలూయా. అది దురాత్మ పట్టిందా, అది ఆర్థిక సంబంధమైన విషయమా, అది కుటుంబ సంబంధం, ఏ విషయమైనా అన్ని విషయాల్లో ఆయన దగ్గర మార్గం ఉంది. మరి ఏ మార్గంలో నడవలసిన అవసరత లేదు. ఆయన పట్ల నీకున్న విశ్వాసాన్ని బట్టి నీ జీవితంలో ఆయన అద్భుతాలు చేస్తాడు. అక్కడున్న దావీదు యొక్క అన్నలు సైన్యాధిపతులు, కానీ వాళ్ళు ఎందుకు ఫిలిస్టీన్ జోలికి వెళ్ళలేకపోయారు? సౌలు ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు, ఆయన ఎందుకు ఆ ఫిలిస్టీన్ గొలియాతు విషయంలో భయపడి కూర్చున్నాడు? దేవుని పట్ల వాళ్ళకి ఏం లేదు, విశ్వాసం లేదు. దావీదుకి దేవుని పట్ల బోల్డ్ అంత విశ్వాసం ఉంది. ఎంత విశ్వాసం ఉందంటే, ఇదిగో నా మీదకి లేచిన ఆ శత్రువు నాకంటే బలవంతుడే, నాకంటే చాలా శక్తిమంతుడే, అసలు ఆయన ముందు నేను జీరో, వయసులో సంబంధం లేదు, నా నైపుణ్యంతో అసలు దేనికి మ్యాచ్ అవ్వు, కానీ నాలో ఉన్నవాడు ఆ నా శత్రువు కంటే గొప్పవాడు. హల్లెలూయా. ఆ విశ్వాసమే అజానుబాహుడైన గొల్యాతు మీద దావీదుకి ఏమిచ్చింది? విజయమనిచ్చింది. ప్రియులారా, సాతాను నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆ మార్గానికి వెళ్ళు బాగుంటుంది, ఈ మార్గానికి వెళ్ళు బాగుంటుంది, ఇదిగో ఈ ఆలోచన అయితే బాగుంటుంది, ఈ ఆలోచన ఎన్నో చెప్తారు. ఈరోజు మన గ్రామంలో కూడా చాలా మరణాలు జరుగుతూ ఉన్నాయి. మనం ప్రార్థన చేస్తున్నాం, యేసయ్య మరణాలను ఆపేస్తాడు. మరి ఏ మార్గం ద్వారా కూడా ఏ మరణం ఆపబడదు. మన గ్రామాన్ని యేసయ్య కాపాడునుగాక, మన దూత పారిపోవునుగాక. మరణాన్నే జయించిన దేవుడు మరణ సంహార దూతని లయపర్చునుగాక. హల్లెలూయా. ప్రియ సహోదర సహోదరి, ఈ మైక్ శబ్దం వినిచిన అమ్మడిపొడి గ్రామ ప్రజలారా, ఇదిగో మీ ఇంటిలో అలాంటి కీడు జరగకుండాలంటే మరి ఏ మార్గము లేదు. యేసు యందు విశ్వాసం ఉంచు. నీ మీదకి వచ్చే ప్రతి కీడును ఆయన తొలగించేవాడై ఉన్నాడు. ప్రతి మరణము నుండి నేను విడిపించేవాడై ఉన్నాడు. నీకు, నీ భార్యకి, నీ బిడ్డలకి క్షేమాన్ని ఇచ్చే దేవుడు ఆయన. ఆయన తప్ప మరొక మార్గం లేదు. ఎంతోమంది ఎన్నో మార్గాలు చెప్తారు, అటువైపు మాత్రం వెళ్ళొద్దు. దేవుని చూపించే
నడిపించే మార్గం వైపు మనము వెళదాం. అద్భుతమైన ఆశీర్వాదాన్ని మనము స్వతంత్రించుకోగలుగుతాం. కాబట్టి హిజ్కియాలో ఉన్న ఇంకొక లక్షణం ఏమని చెప్తున్నాడంటే, అతను ఏంటంటే ఏం చెప్పాము అక్కడ, అతడు యెహోవాను హత్తుకొని ఆయన వెంబడించడంలో అస్సలు వెనకంజ వేయలేదంట. లాస్ట్ ఇంకొక మంచి లక్షణం ఏంటంటే, మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. హల్లెలూయా. ఇంకొక గొప్ప విషయం ఏంటో తెలుసా, మోషేకి దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు కదా, ఆజ్ఞలన్నిటి ప్రకారం నడుచుకుంటున్నాడంట. కావున ఇప్పుడు ఇందాక చదివిన వచనం 7వ వచనం, కావున యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. కావున యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. కావున అంటే ఇప్పుడు అర్థమైందిగా. కావున అంటే అతను ఏం చేశాడంట, పూర్ణ మనసుతో దేవుణ్ణి అనుసరించాడు. రెండవదిగా ఇదిగో ఇతడి సర్పాన్ని చిన్నాభిన్నం చేసేసాడు. మూడవదిగా ఆయన యందు విశ్వాసం విషయంలో అతనితో సమమైన వాడు ఎవ్వడు లేనంత విశ్వాసాన్ని ప్రదర్శించాడు. నాలుగవదిగా ఏం చెప్పుకున్నా, దేవుణ్ణి హత్తుకొని ఏం చేశాడంట, ఆయన హత్తుకొని ఆయన వెంబడించడం అస్సలు వెనకంజ వేయలేదట. లాస్ట్గా మోషేకు దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞ ప్రకారం నడుచుకున్నాడంట. ఇప్పుడు కావున యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. తాను వెళ్ళిన చోట్లల్లా ఆయన జయం పొందుకున్నాడు. అంతేకాకుండా అష్షూరుకి సేవ చేయడానికి అష్షూరుకి సేవ చేయలే, శత్రువు సేవ చేయలే, శత్రువు మీద తిరగబడ్డాడు. ప్రాకారం కలిగిన పట్టణాలను కూడా అంతటను ఫిలిష్టియన్లను ఓడించేశాడు. ప్రియులారా, నీ జీవితంలో కూడా దేవుడు జయం ఇవ్వాలన్నా, లేక శత్రువు మీద నువ్వు తిరగబడాలన్నా, అంటే శత్రువు మీద అద్భుతమైన విజయాన్ని సాధించాలన్నా, ప్రాకారం కలిగిన వాటి మీద కూడా నువ్వు విజయాన్ని, ఫిలిష్టియన్లు అనే శత్రువు మీద విజయం పొందుకోవాలన్నా, ఏ రకమైన శత్రువునైనా ఓడించి జయం పొందుకోవాలంటే ఒకటి, దేవుడు నీకు తోడుగా ఉండాలి. దేవుడు నీకు తోడుగా ఉండాలంటే హిజ్కియా జీవితంలో, బైబిల్లో చాలా ఉన్నాయి కానీ హిజ్కియా జీవితంలోనే మనం నేర్చుకో. దేవుడు నీకు తోడుగా ఉండాలంటే ఆయన్ని పూర్ణ మనసుతో ఆయన్ని అనుసరించాలి. మనలో విగ్రహం అనేది అనగా, విగ్రహం అంటే దేవుని స్థానాన్ని ఎవరికి మనం ఇవ్వడానికి వీల్లేదు. ఎవరికి భయపడనక్కర్లేదు ఆ విషయంలో. ఇదేంటి దేవుడే ఎక్కువ నాకంటే అంటారు చాలామంది. అవునా? అన్నారా లేదా మీ జీవితంలో కూడా? చాలామంది ప్రశ్నిస్తారు, నేను కావాలి దేవుడు కావాలి, తేల్చుకో. ఒక సహోదరుని ఇట్లాగా అడిగాడంట తన భర్త, నేను కావాలో దేవుడు కావాలో తేల్చుకో, నాకంటే ఎక్కువగా దేవుడు ప్రేమిస్తా అంటే, అయ్యా నువ్వు కావాలి దేవుడు కావాలయ్యా, ఎందుకంటే దేవుడు ఉంటే నిన్ను నన్ను కాపాడతాడయ్యా అందంట. ఎంత జ్ఞానంగా ఆయనకు అర్థం చేసుకోగలిగాడు. అవును ప్రియులారా, దేవుడి స్థానాన్ని ఎవరికి మనము ఇవ్వడానికి, మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. మొదటి స్థానం దేవునికి ఇవ్వకుండా ఎవరికి ఇచ్చినా అది ఒక విగ్రహమే. కాబట్టి అది తీసేసుకోవాలా. తర్వాత దేవుని పట్ల అత్యధికమైన విశ్వాసాన్ని, దావీదు లాంటి విశ్వాసాన్ని, హిజ్కియా లాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలా. ఆ తర్వాత దేవుని హత్తుకొని ఆయన వెంబడించట్లో వెనక తీయకూడదు. వెనక తీయడానికి చాలామంది చాలా మార్గాలు చూపిస్తూ ఉంటారు. వెళ్ళొద్దు, ఆయన మార్గంలోనే మనం నడుచుకుందాం. లాస్ట్గా ఆయన ఆజ్ఞలన్నిటి ప్రకారం నడుచుకుందాం. ఆటోమేటిక్గా దేవుడు అప్పుడు మనకు తోడుగా ఉంటాడు. ఈ లోకంలో నువ్వు ఎవరు తోడు లేడని బాధపడుతున్నావా? అందరున్నా కానీ ఎవరు నాకు సహాయకులు ఉండడం లేదనుకుంటున్నావా? అక్కర్లేదండి. ఈ లోకంలో ఎవరో సహాయం చేయట్లేదని, ఎవరో నీకు తోడుగా రావట్లేదు, దిగులు పడబాకు. యేసయ్య ఈరోజు చెప్తున్నాడు, ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన నీకు తోడుగా ఉండాలి. నువ్వు ఎన్ని పనులు చేయి, తీర్మానం చేసుకో, అయ్యా నేను కూడా ఈ విధంగా ఉండాలి, నీ పట్ల ఇలాంటి విశ్వాసాన్ని నీకు అలాంటి స్థానాన్ని ఇవ్వాలి, అయ్యా నిన్ను హత్తుకు నేను బ్రతకాలి, నిన్ను వెంబడించడం నేను వెనక్కి తీయడానికి వీలేదు, నీ ఆజ్ఞల ప్రకారం నేను నడుచుకోవాలి, ప్రభువా నిన్ను సంపూర్ణంగా పూర్ణ మనసుతో నిన్ను వెంబడించాలి, అలాంటి కృప నాకు ఇవ్వయ్యా, నీ సన్నిధి నాకు తోడు కావాలి, నీ తోడు నాకు కావాలి నాయన, నేను విజయం సాధించాలి. అందుకనే హిజ్కియా ఇలా ఉన్నాడు కనుక తాను పోవు చోట్ల నెల్లా విజయం పొందుకున్నాడట. హల్లెలూయా. ఈరోజు నీ జీవితం ఇలాంటి తీర్మానం చేసుకుంటే నువ్వు తలపెట్టిన ప్రతి కార్యాన్ని దేవుడు సక్సెస్ చేయబోతున్నాడు. అందరూ లేచి నిలబడదామా? ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. యేసయ్యకి ఈ మాటలు చెప్దామా? ప్రభువా నేను హిజ్కియా వలె ఉండలేకపోతున్నాను, అందుకే ప్రభువా నా జీవితంలో ఎప్పుడు ఓడిపోతూనే ఉన్నాను అయ్యా, సక్సెస్ఫుల్గా నా జీవితం ఉండదు, నా కుటుంబం ఉండకపోవటానికి కారణం ఏంటో ఈరోజు నాతో మాట్లాడేవు నాయన. ఒక్కసారి యేసయ్యకి మనల్ని మనం సమర్పించుకుందామా? దేవా నన్ను ఒక్కసారి దర్శించు ప్రభువా, నాలో ఉన్న అహంకారం గర్వమును తొలగి
తొలగించండి ప్రభా. నా సొంత ప్రయత్నాలు కాదు ప్రభా, నువ్వు నాకు కావాలి యేసయ్యా. హిజ్కియా లాగా నేను ఉండుటకు సహాయం చేయండి ప్రభా. అయ్యా హిజ్కియా వలె పూర్ణ మనసుతో నిన్ను అనుసరించాలి ప్రభా. మీకు స్తోత్రాలు అయ్యా. నేను విశ్వాస్యతను ప్రదర్శించాలి ప్రభా. అయ్యా నువ్వు నాకంటే, నా శత్రువు కంటే, నా బలమంతటి కంటే, నా శత్రువు అధికమైన బలమంతటి కంటే నువ్వు గొప్పవాడు యేసయ్యా. నువ్వు ఎంత శక్తిమంతుడవో అర్థం చేసుకోలేక నేను చాలాసార్లు అవిశ్వాసాన్ని ప్రదర్శించాను. నన్ను క్షమించు యేసయ్యా. అయ్యా నిజంగా నీ స్థానాన్ని అయ్యా నా ఇంటిలో నా భర్తకో, నా భార్యకో, నా బిడ్డలకో, నా స్నేహితులకో ఇచ్చి చాలా ఓడిపోతున్నాను ప్రభా. లేదయ్యా, ఈరోజు నుండి మొదటి స్థానం నీదే. నీకే నా హృదయంలో మొదటి స్థానం అయ్యా. నా జీవితాన్ని, నా కుటుంబాన్ని నువ్వే మంచిగా నడిపించగలిగిన దేవుడు యేసయ్యా. అయ్యా హిజ్కియా వలె నిన్ను హత్తుకొని నిన్ను వెంబడించడం, వెనక్కి తిరగడానికి వీల్లేదు ప్రభా. ఎంతోమంది నన్ను మార్గం తప్పించడానికి ఎన్నో అయ్యా సలహాలు ఇస్తూ ఉంటారు, కానీ ఎవరి సలహా నేను పాటించకూడదయ్యా. నిన్ను వెంబడించడం, నేను వెనక్కి తీయకూడదయ్యా. నువ్వే నా మార్గమై ఉన్న దేవుడు, నువ్వే నాకు సత్యమై ఉన్న దేవుడు, నువ్వే నాకు జీవమై ఉన్న దేవుడు యేసయ్యా. నీ ఆజ్ఞలన్నిటి ప్రకారం నేను నడుచుకోవాలి. ఇలా చేయాలంటే పరిశుద్ధాత్మదేవ నీ సహాయం నాకు ఇవ్వయ్యా. అయ్యా నీ ద్వారా, నీ సన్నిధి నాకు తోడుగా ఉండడం ద్వారా నేను కూడా విజయమును పొందుకోవాలయ్యా. ఈరోజు చాలాసార్లు ఓడిపోయిన వ్యక్తిగా నీ సన్నిధికి వచ్చానయ్యా. అన్ని విషయాల్లో నేను ఓడిపోతున్నాను ప్రభా. ఎక్కడ నాకు సంతృప్తి కలగటం లేదు నాయన, ఎక్కడ నాకు ఆనందం కలగటం లేదు ప్రభా. అయ్యా నేను ఈరోజు హిజ్కియా వలె ఉండడానికి అయ్యా నీ సహాయం నాకు కావాలి, ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను. అవును ప్రియులరా, యేసయ్య అంటాడు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడైనా. నీకు ఆశ ఉంటే చాలు, ఖచ్చితంగా అలాంటి విశ్వాస జీవితంలో నేను నడిపిస్తాడు. ఒక్క మాట యేసయ్య అన్నాడు, అయ్యా నాకు ఆశ ఉంది చెప్పి. ఈ మాట నేను చెప్పమన్నానని చెప్పగాకు, ఖచ్చితంగా నీకు ఆశ ఉంటేనే ఈ మాట చెప్పు. యేసయ్య నాకు ఆశ ఉంది, హిజ్కియాలాగా నేను వెంబడించాలన్న ఆశ ఉంది అయ్యా. కానీ నాకు నేనుగా అలా నేను వెంబడించలేను. పరిశుద్ధాత్మ సహాయం నాకు కావాలి. పరిశుద్ధాత్మ దేవా నాకు సహాయం చేయయ్యా. నేను విశ్వాసం కలిగి ఉండాలి ప్రభా. నిన్ను హత్తుకొని నేను వెంబడించడం, నేను వెనుక తీయకూడదు అయ్యా. పూర్ణ మనసుతో నిన్ను నేను వెంబడించాలయ్యా. నా హృదయంలో మొదటి స్థానం నీదిగా ఉండాలి ప్రభా. అయ్యా నేను ఎవరికి మొదటి స్థానం ఇవ్వడానికి వీల్లేదు ప్రభా. నీ ఆజ్ఞలన్నిటి ప్రకారం నేను నడుచుకోవాలయ్యా. నాకు నేనుగా ఇలా ఉండలేను. పరిశుద్ధాత్మదేవా నీ సహాయం నాకు కావాలి. అడుగుదామా? పరిశుద్ధాత్మదేవా నీ సహాయం నాకు కావాలి. పరిశుద్ధాత్మ చెప్పండి, అందరూ చెప్పండి. పరిశుద్ధాత్మదేవా నీ సహాయం నాకు కావాలి. పరిశుద్ధాత్మదేవా ఈ విషయంలో నాకు సహాయం కావాలి. అయ్యా హిజ్కియా పోయిన చోట్లనే విజయం పొందుకున్నాడు. శత్రువును ఓడించగలిగాడు, శత్రువుని తరిమి కొట్టగలిగాడు. అయ్యా శత్రువుని శత్రువు మీద తిరగబడగలిగాడు. నేను కూడా అలాగున జీవించాలి ప్రభా. నీ నామంలో నేను విజయమును సాధించాలయ్యా. నీ నామం పేట పోయిన చోట్లనైనా నేను జయం పొందుకోవాలయ్యా. హిజ్కియాలాగా నేను ఉండుటకు నన్ను సిద్ధపరచు నాయనా. పరిశుద్ధాత్మదేవా సిద్ధపరచు. ప్రేమమయుడా, కృపగలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామమున కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ పరిశుద్ధ దినములో, పండుగ దినములో ప్రభా, ఈ రెండవ ఆరాధనలో మీ సన్నిధిని మాతో ఉంచారు. పాటలు ఆరాధనలు మహింపరచబడ్డారు. కానుకల సంప్రదాయం మీరు ఆరాధించబడ్డారు. మీకు స్తోత్రాలు. వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు అయ్యా. వాక్యానుసారంగా జీవించే కృపనివ్వడు. ఎంతమంది అవునయ్యా నేను ఇలా ఉండాలని నాకు ఆశ ఉందన్నారు ప్రభా. ఆశ గల ప్రాణ తృప్తిపరిచే దేవుడు అయ్యా. మాకు మేముగా మా జీవితాలను పరిపూర్ణంగా మార్చుకోలేమయ్యా. పరిశుద్ధాత్మ సహాయం మాకు కావాలి. ఎవరైతే అలా ఇష్టపడ్డారో అందరికీ నీ సహాయాన్ని అందించి అయ్యా, వారి జీవితాలు పోయిన చోట్లెల్లా అయ్యా, లేక శత్రువు ఎదురుపడిన చోట్లెల్లా, శత్రువు దాడి చేసిన చోట్లెల్లా నీ నామములో విజయం సాధించుదురు గాక నాయన. వారి ప్రయత్నాలు సఫలమవుటకు మీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈ సంఘాన్ని ఇంకా దీవించండి, అభివృద్ధిపరచండి, ఉజ్జింపచేయండి. మా గ్రామ ప్రజలందరినీ దీవించండి ప్రభా. ఈ గ్రామం మీద నీ కృపను కుమరించండి అయ్యా. మరణ దూతని అయ్యా నీ నామములో నాయన సంహరిస్తున్నావు. అది ఏమాత్రం ఏ ఇంట ఏ వ్యక్తి మీద పని చేయడానికి వీల్లేదు యేసయ్యా. మీకు స్తోత్రాలు అయ్యా. మా గ్రామంలో ఉన్న ప్రతి ఇంటిలో మీ సన్నిధి నుంచండి, నీ వెలుగు నుంచండి. ప్రతి వ్యక్తికి నీ కాపుదల భద్రతనివ్వండి ప్రభా.
అయ్యా నీలో ఉన్న దైవత్వాన్ని గుర్తించి అందరినీ వద్దకు వచ్చి అయ్యా ఇదిగో చీకటిలో నుండి వెలుగులోకి నడిపించబడి నీ రక్షణ మార్గంలోకి వచ్చి ప్రభా నీ రాజ్యానికి సిద్ధపరచబడే కృపను మా గ్రామ ప్రజలందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డని దీవించండి ప్రభా. వాక్యం విన్న ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి. వారి తీర్మానాలు నిర్ణయాలు నిలిచి ఉండడానికి సహాయం చేయండి. ఈ సహాయాన్ని వారికి అందించి ప్రభా నువ్వు ఇచ్చే ప్రతి విజయాన్ని వారు పొందుకోగలిగిన కృపను అనుగ్రహించమని అయ్యా కూడి వచ్చిన బిడ్డలందరినీ మరొకసారి మమ్మల్ని మేము మీకే సమర్పించుకుంటూ యేసు అతి శ్రేష్టమైన నామంలో నేను వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.